కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు అత్యంత వైభవంగా స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. సతీ సమేతంగా మంత్రి కొల్లు రవీంద్ర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు పూర్ణకుంభంతో మంత్రి కొల్లు రవీంద్రకు ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. స్వామివారిని దర్శించుకుని మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవంబర్ 2న స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు కూడా విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తర్వాత దక్షిణ భారతదేశంలోనే మచిలీపట్నం పాండురంగకి చాలా ప్రత్యేకత ఉంది. 1929 సంవత్సరంలో భక్త నరసింహం గారు ఆ స్వామివారిని ఇక్కడ ధ్యానించి వారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల్లో మరి 2వ తారీఖు, 3వ తారీఖు, 2వ తారీఖు ఇక్కడ రథోత్సవం ఉంటుంది. అంటే 1వ తారీఖు ఇక్కడ కళ్యాణం, 2వ తారీఖు స్వామివారి రథోత్సవం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుకుని రాత్రి వరకు ఈ ఉత్సవం నిర్వహించబడతాయి. అలాగే 3వ తారీఖున స్వామివారికి తెప్పోత్సవం కూడా శివగంగా నాగిలేరు దగ్గర, కాళేకాన్పేట నాగిలేరులో స్వామివారి తెప్పోత్సవం 3వ తారీఖు నిర్వహించబడతా ఉంది. అలాగే 4వ తారీఖు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, 5వ తారీఖు పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా చేయటం కూడా జరుగుతుంది. సముద్ర స్నానాల్లో కూడా మరి ఉదయం స్వామి సముద్రుడికి హారతిని కూడా ఇక్కడ ఇచ్చుకుని అక్కడి నుంచి స్నానాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు